శ్రీగురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు శ్రీవ్రతం శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో మొదటి రోజు మొదటి పాసురం. మార్గలె తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதவேர் போதிமினோ நேரிலையீர் சீர்மல் குமாயுப்பாடு செல்வச்சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தலெனன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதையும்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகழப் படிந்தேலோரெம்பாவாய். మార్గలి తింగల్ మది నిరైంద నన్నాలాల్. ఇది ఎంతో పవిత్రమైన మార్గశిర మాసం. మది నిరైంద నన్నాలాల్ అంటే ఎంతో చక్కని చల్లని వెన్నెల రాత్రులు, పండు వెన్నెలట, వెన్నెల రాత్రులతో కూడుకుని ఉందట ఈ మార్గశిర మాసం. నీరాడ పోదవేర్ పోదెమెనో నేరిలయ్యేర్. స్నానం చేద్దాం అనే సంకల్పం ఉన్నవాళ్ళు రండి. ఓ చిన్నపిల్లలారా, ఓ కన్నె పిల్లలారా రండర్రా అంటూ అందరూ స్నానం చేయడానికి వెళ్దాం అంటూ గోదాదేవి గోపికలతో తన స్నేహితులైన గోపికలను పిలుస్తుందట. గోదాదేవి తన స్నేహితులను స్నానం చేయడానికి పిలుస్తుందంట. స్నానం అంటే మనం రోజు నిత్యము చేసే స్నానం కాదు, మనం చేసేది బాహ్య స్నానం. మన శరీరంపై ఉన్న మలినాన్ని తొలగించడానికి మాత్రమే. కానీ ఇక్కడ గోదాదేవి చెప్పే స్నానానికి అర్థం వ్రతస్నానం. ఈ వ్రతస్నానము మన అంతఃకరణ శుద్ధి కోసం మనల్ని పవిత్రులను చేస్తుంది, మన మనసులను శుభ్రపరుస్తుంది. సీర్ మల్గుం ఆయుప్పాడు సెల్వచ్చిరుమీర్కాల్. సిరులు పొంగి పొరలే వ్రేపల్లె గోపికలారా, చక్కని ఆభరణములు ధరించిన పడుతులారా. సెల్వచ్చిరుమీర్కాల్ అంటే ఆభరణాలు ధరించిన వారు అని అర్థం. రేపల్లెలోనట ధనధాన్యాలకి అంతు లేదట. వీళ్ళకి రత్నాలు, మణులు, మాణిక్యాలు కుప్పలుగా పోసి అమ్ముతారట. గోదాదేవి అంటుందట, రకరకాల ఆభరణాలు ధరించిన రమణులారా, నందగోపుని భవనానికి వెళ్ళి ఆ చిన్ని కృష్ణుని కలుసుకుందాం రండి. అంటే రేపల్లెలో సిరులు పొంగి పొర్లుతాయట. అంటే సంపదలు రేపల్లెలో నిండుగా అంట. అలాంటి రేపల్లెలో జన్మించినటువంటి యుక్త వయసులో ఉన్న పడుచు పిల్లలారా, ఇప్పుడు వ్రతస్నానం చేయడానికి వచ్చే పిల్లలు అందరూ కూడా, గోపికలందరూ కూడా 16 ఏళ్ళ పడుచు పిల్లలే. అలాంటి యువతులారా, మేలి ఆభరణాలు ధరించిన మేల్బంతులారా రండి రండి అని పిలుస్తుందట గోదా గోపిక. అదేంటండి, స్నానానికి వెళుతూ ఆభరణాలు వేసుకోవడం ఏమిటి? నగలు వేసుకుని స్నానానికి వెడతారా ఏమిటి? ఎవరైనా మరి గొప్ప కాకపోతే? అంటే ఇక్కడ నగలు, ఆభరణములు అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే వారికి ఆభరణాలట. కూర్వేల్ కొడుంతులనన్ నందగోపన్ కుమరన్. చిన్ని కృష్ణుడు నందగోపుని భవనములో ఉన్నాడు. ఆ భవనానికి స్వయంగా నందుడే ఒక వేలాయుధాన్ని అంటే పదునైన బల్యం పట్టుకొని కాపలాగా ఉన్నాడట. ఎందుకు? ఎవరైనా రాక్షసులు మారువేషాల్లో వచ్చి చిన్ని కృష్ణుడికి హాని తలపడతారేమో అని భయం. గతంలో కూడా పూతన, శకటాసురుడు మొదలైన రాక్షసులు వచ్చి కృష్ణుడికి హాని తలపెట్టబోయి వాళ్ళే మరణించారు. వాళ్ళే బ్రతికి తిరిగి వస్తారో, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా హాని తలపెట్టడానికి వస్తారో అని భయంతో తానే స్వయంగా కాపలాగా ఉన్నాడు. అలాంటి భవనములోకి తామెల్లా వెళ్ళి కృష్ణుని కలుస్తారు. ఏరారంద కన్ని యశోదై ఇలం సింగం.
శ్రీకృష్ణుడు అతి సుందరమైన కళ్ళతో ఉన్న యశోదాదేవి ఒడిలో పడుకొని సింహం పిల్లలాగా ముద్దుల బాలసింహం దుముకుతూ గంతులేస్తూ ఉన్నాడట. యశోదాదేవిని ముప్పతిప్పులు పెడుతున్నాడట. కానీ అలాంటి అల్లరి కృష్ణుడు అక్కడ నందభవనములో నందుడి దగ్గర అయితే బిక్కముఖం వేసుకుని భయంతో అమాయకంగా ఉంటాడట. ఇక్కడైతేనో యశోదాదేవి దగ్గరైతే చలాకీగా ఉంటాడట. కార్మేనిచ్చంగన్ కదిరిమది ఇంబోల్ ముగత్తాన్. మన గోపికలు శ్రీకృష్ణుడి రూపాన్ని స్వభావాన్ని వర్ణిస్తున్నారట. కారు మేఘాల్లాగా ఆయన నీల మేఘశ్యాముడట. తామరల వంటి ఆయన రెండు కళ్ళు కూడా సూర్యచంద్రులట. అందమైన ముఖమట. అదేమిటండి, సూర్యుడు చంద్రుడు కళ్ళు ఏంటండి? మనం ఆ పరమాత్మని విశ్వరూపాన్ని దర్శిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటా సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు ఏమిటన్నది. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగములో 19వ శ్లోకములో చెప్పారు. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీవు ఆదిమధ్యాంతరహితుడవు, అంటే నీకు తుది మొదలు లేదు. అపరిమిత శక్తిశాలివి, ఎన్నో భుజాలు కలవాడివి, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడివి. అగ్నివలే నీ ముఖము వెలుగుతుంది. నీ తేజస్సు వల్లే ఈ లోకాలన్నీ వేడిగా ఉన్నాయి. అన్నీ నేను చూస్తున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడితో. ఒక్క మాట ఇక్కడ భగవంతుణ్ణి గోదాదేవి ఎలా వర్ణన చేస్తుందో చూడండి. నారాయణనే నమక్కే పరై తర్వాన్. ఆ నారాయణుడే, ఆ శ్రీకృష్ణుడే వ్రతము చేయదలిచిన మనకి పర అనే వాద్యాన్ని ఇచ్చేవాడట. అంటే ఇక్కడ పర అంటే మోక్షము అని అర్థం చేసుకోవాలి. మనకి ఇహ పరాలను ఇచ్చేవాడు ఆ శ్రీకృష్ణుడే, అంటే ఆ నారాయణుడే. మనకి మోక్షాన్ని ఇచ్చేవాడు ఆ పరమాత్మనే కదా. ఆ పరమాత్మను కలవాలి, మోక్షాన్ని పొందాలి అంటే తను ఒక్కర్తే వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని కలుసుకొని మోక్షాన్ని పొందొచ్చు అన్నీ చెప్తున్నారు. మరి అందరినీ ఎందుకు పిలవడం అంటే, ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఒకరు వెళ్ళి చేసే కంటే 10 మందితో కలిసి వెళ్ళి చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఆ గోపికలు ఎవరు? ఎన్నో వేల మంది గోపికలు శ్రీకృష్ణుడి దర్శనం కోసం వెళుతున్నారట. వారంతా చాలా శ్రీకృష్ణునికి భక్తులట. వారు వారి గత జన్మలలో యక్షులు మొదలైన వారు. ఆ జన్మలలో భగవంతుని దర్శనం చేసుకోలేక, మోక్షాన్ని పొందలేక, ఆ పరమాత్మ దూరంగా ఉండటం చేత మళ్ళీ తిరిగి గోపికలుగా ఇప్పుడు జన్మ తీసుకుని అంతా కలిసి ఆ శ్రీకృష్ణుని, ఆ పరమాత్మని చూడటానికి తాపత్రయపడుతున్నారట. ఆ తల్లి, ఆ గోదాదేవి తనను ఒక గోపికగా భావించడమే కాకుండా అలా గోపికలాగా అంటే ఒక గొల్ల పిల్లలాగా తయారై గోపికని చీర కట్టుకుని కుడిపైట వేసుకుంటారట. అప్పుడు గోదాదేవి కుడిపైట వేసుకునే తలముడి వేసి ఎడమ వైపునకు కుప్ప పెట్టుకుంది. ఆ కుప్పకి పూలదండ పెట్టుకుని ఆ పూల తోటలో గల బావిలో తన నీడను చూసుకుని అబ్బా ఎంత బాగుంది పూలదండ అనుకుని ఆ పూలదండనే స్వామికి సమర్పించేదట. అప్పుడు స్వామితో ఇలా అనిందన్న, నా స్నేహితురాళ్ళను గోపికలుగా భావించి ఈ ఆలయాన్ని నందగోపిని భవనంగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించిందంట. మొత్తము సుమారుగా 5 లక్షల మంది గోపికలు రేపల్లె నుంచి, రేపల్లె చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బయలుదేరుతున్నారట ఆ కృష్ణ పరమాత్మ దర్శనం కోసం. గోదాదేవి ఆ వటపత్ర సాయిని అడుగుతుందట, నాకు ఎలాగైతే మోక్షాన్ని ప్రసాదించావో అదేవిధంగా నీ భక్తులకు, నిన్ను శరణాగతి పొందిన వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించాలి సుమా అని ఆ పరమాత్మని వేలు పెట్టి చూపించి మరీ అడుగుతుందట. పారోరు పగల పడిందేలో రెంబాబాయ్ అంటే ఆ పరమాత్మని చూద్దామనుకునే వారందరూ కూడా ఆయన్ని ప్రార్థన చేయడానికి, స్తోత్రం చేయడానికి, ఈ వ్రతం చేయడానికి రండి, అందరం కలిసి ఈ వ్రతాన్ని ఆచరించి చేసి తరిద్రాం అనే పిలుస్తుందట గోదాదేవి. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే,
ఏలోర్ ఎంబావాయ్ అన్నది మనకి ప్రతి పాసురంలో కూడా 30 పాసురాల్లో కూడా చివరిగా ఒక మకుటంలాగా వస్తుంది. మనకి చూడండి, సుమతి శతకం, వేమన శతకం చూసినట్లయితే ఆఖరిలో ప్రతిపద్యానికి విశ్వరదాభిరామ విడురవేమ లేదంటే గదరాసుమతి అని వస్తుంది కదా. అలాగన్నమాట. మీరందరూ వస్తే కలిసి వెళ్ళి శ్రీవ్రతాన్ని చేద్దాం అని అర్థం. మరి ప్రతిరోజు మనం అని 30 రోజులు 30 పాసురాల్లో కూడా పారాయణం చేద్దామని చెప్పిందట. మోక్షాన్ని పొంది ఎప్పుడు వీళ్ళు అనే ప్రశ్నకి మనకి వచ్చింది కదా. అంటే నిరంతరము కృష్ణునితో గడపడమే స్నానంగా భావించాలి. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.